హలో ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో ఆనందం ఆరోగ్యం పంచేందుకు తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం. ఇవాళ మన ఛానల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డూని చాలా సింపుల్గా పక్కా మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా చెప్తామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పదండి వీడియోలోకి. ముందుగా 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ పంచదార, అలాగే జీడిపప్పు, కిస్మిస్, అదేవిధంగా 1 గ్లాస్ నిండా పంచదార, 1 కప్లో సూజీ రవ్వ, 1 కప్లో పచ్చి కొబ్బరి, కుకింగ్కి కావలసినంత నెయ్యి, అలాగే పాలు తగినంత చూసుకొని వేసుకుందాం. ఇవి ఇవాళ రవ్వ లడ్డూకి కావలసిన ఇంగ్రీడియంట్స్. కుకింగ్ మొదలు పెట్టేద్దాం. ఒక నాన్ స్టిక్ ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో అవి దోరగా ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకొని అవి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఈ జీడిపప్పు, కిస్మిస్ తప్ప వేరే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డూలో వేయమండి. తర్వాత అదే నాన్ స్టిక్ ప్యాన్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత మన సూజీ రవ్వని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 to 4 మినిట్స్ దాన్ని చక్కగా వేపుకుందామండి. ఈ సూజీ రవ్వ లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలండి. పచ్చిదనం పూర్తిగా పోవాలి. ఈ సూజీ రవ్వను కూడా మన డ్రై ఫ్రూట్స్ వేసుకున్న బౌల్లోనే డిష్ అవుట్ చేసేసుకుందామండి. మళ్ళీ అదే నాన్ స్టిక్ ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మన పచ్చి కొబ్బరిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కనీసం 5 నుంచి 6 నిమిషాలైనా వేపుకోవాలండి. ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే ఇలాగా ఇప్పుడు మీకు కనిపిస్తున్నట్టుగా ఇలా వేపుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా మన సూజీ రవ్వ ఫ్రై చేసి వేసుకున్న బౌల్లోనే వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమంలో 1 స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే 1 స్పూన్ పంచదార వేసుకుందామండి. ఇలాగ పంచదార ఇందులో 1 స్పూన్ వేసుకోవడం వల్ల మనకు ఆ క్రిస్టల్స్ పంటికి తగిలి రుచి బాగుంటుంది. తరువాత మనం తీసుకున్న గ్లాస్ పంచదారని ఇలా ఇప్పుడు మీకు కనిపిస్తున్న విధంగా చక్కగా పౌడర్ చేసేసుకొని అది కూడా ఈ బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ శుభ్రంగా కలిసేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు కలిపేసుకుందామండి. ఇంకా ఇందులో మనం అడిషనల్గా యాడ్ చేయాల్సింది ఒకటే మిగిలింది, అదే పాలు. పాలు యాడ్ చేస్తున్నప్పుడు కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోండి. మేము గ్లాస్ పాలు తీసుకున్నాం కానీ అందులో అర గ్లాసే వేసామండి. కలుపుకొని తర్వాత కన్సిస్టెన్సీ సరిపోకపోతే అప్పుడు వేసుకోండి. ముందుగా పాలు ఎక్కువ వేసుకుంటే తర్వాత అడ్జస్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఇది కన్సిస్టెన్సీ మనకి సరిపోయింది అనిపిస్తే ఒక్కొక్కటిగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన రవ్వ లడ్డు రెడీ అయిపోయినట్టేనండి. ఈ రవ్వ లడ్డూని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం.